ద రేషియో ఆఫ్ 2 రూపీస్ టు 60 పైస్ టెట్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. 2 రూపాయలకు 60 పైసలకు మధ్య నిష్పత్తి అన్నాడు. 2 రూపాయలకు 60 పైసలకు మధ్య నిష్పత్తి. రూపాయికి 100 పైసలు. ఓకేనా. 2 రూపీస్ అంటే 1 రూపీకి 100 పైస్, 2 రూపీస్ అంటే 200 పైస్. ఇది 60 పైస్. క్యాన్సిల్ చేస్తే 0 0 పోతుంది. 2 3 6, 2 10 20. ఇవి పైసలు అవి పైసలు కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ పోతాయి, ఇబ్బంది లేదు, కొట్టాల్సిన అవసరం కూడా లేదు, పోయినట్టే. ఓకేనా. 2 రూపాయలకి 60 పైసలకి మధ్య నిష్పత్తి. 2 రూపాయలు అంటే రూపాయికి 100 లెక్కన 2 రూపాయలకు 200 పైసలు, 60 పైసలు కొట్టేస్తే 10:3. 2 3 6, 2 10 20 పోతుంది. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వస్తే ఫైండ్ ద రేషియో బిట్వీన్ 5 రూపీస్ టు 6 అనాస్. అణాలు, ఇక్కడ జాగ్రత్త, అణాల గురించి మాట్లాడుతున్నాడు. 5 రూపాయలకు ఓకేనా 16 అణాలు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగులో రాసుకోండి, ఏం పర్లేదు. అనాస్ అంటే ఇంగ్లీష్లో కూడా అంతే, అనాసే. అన్నాస్ అని పడింది, అనాస్. ఓకే, అణాలు. 6 అణాలు, సారీ 6 అణాలకు మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. 5 రూపాయలకు 6 అణాలకు అన్నాడు. అసలు రూపాయలకి అణాలకి సంబంధం ఏంది? ఇందాక వెంటనే చెప్పారు అందరూ. రూపాయికి ఎన్ని పైసలు అంటే 100 పైసలు. ఇక్కడ రూపాయలు పైసలు ఉన్నాయి కాబట్టి వెంటనే దీన్ని పైసల్లోకి మార్చుకోవాలి. రూపాయికి 100 లెక్కన 2 రూపాయలకి 200 పైసలు అయిపోయింది. ఇక్కడ అణాలు వచ్చాయి. రూపాయికి ఎన్ని అణాలు? 16 అణాలు. సామెత కూడా ఉంది, రూపాయికి 16 అణాలే ఉంటాయి ఎప్పుడైనా అని. ఓకేనా. 5 ఇంటూ 16 అణాలు రూపాయికి, కాబట్టి 5 16లు. ఒక్క రూపాయికి 16 అణాలు. అక్కడ 5 రూపాయలు ఉన్నాయి అంటే 5 ఇంటూ 16. ఇక్కడ ఎన్ని అణాలు ఉన్నాయి? 6 అణాలు ఉన్నాయి. కొట్టేస్తే 2 3 2 8. 8 ఇంటూ 5 40:3. రేషియో ఎంత వచ్చింది ఇక్కడ? 40:3 వచ్చింది. రైట్. రూపాయికి 16 అణాల లెక్కన 5 రూపాయలు అంటే 5 ఇంటూ 16 అణాలు 6. ఇక్కడ 2 3 2 8 పోయింది. 5 40 ఆ పక్క. ఓకేనా. ఇక్కడ చూడండి, ఒక రీము కాగితాలకు 10 దస్తాల కాగితాలకు మధ్య నిష్పత్తి ఎంత? ఫైండ్ ద రేషియో ఆఫ్ 1 రీమ్ టు 10 క్వైర్స్ ఆఫ్ పేపర్స్ అన్నాడు. ఓకేనా. ఒక రీము కాగితాలు, దీనికి ఓకేనా 10 దస్తాలు 10 క్వైర్స్ అన్నాడు. 10 క్వైర్స్. రీముకి తెలుగులో రీమును రీమ్ అనే అంటాం. దస్తా క్వైర్స్ అంటే దస్తాలు అంటాం. ఒక రీముకి 10 దస్తాలకి మధ్య నిష్పత్తి ఎంత అని అడిగాడు. అసలు ఇవేంటి? రీమ్ అంటే ఏంటి, దస్తాలు అంటే ఏంటంటే ఇవన్నీ పేపర్స్, కాగితాలను మెజర్ చేసే యూనిట్స్. ఒకసారి వాటి గురించి మాట్లాడితే, ఒక దస్తాకి అంటే మీ భాషలో క్వైర్, ఇంగ్లీష్లో ఒక దస్తాకి 24 ఠావులు అంటారండి. ఇంగ్లీష్లో షీట్స్ అంటాం అనుకో, షీట్స్. ఠావ్ అంటే తెలుసా? డబుల్ పేపర్. చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేవాళ్ళం కదా, ఫుల్ పేపర్ వచ్చేది. ఓకేనా. అంటే మన పేపర్, మన నోట్బుక్లో పిన్ పేపర్ లాగా. దస్తా అంటే 24 ఠావులు. అలాంటి 20 దస్తాలు కలిసాయి అనుకోండి, 20 క్వైర్స్ అనుకో, 20 క్వైర్స్. దానిని ఒక రీము అంటారు. ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి దస్తాని క్వైర్ అంటారు, మిగతావన్నీ సేమ్ తెలుగు ఇంగ్లీష్లో. ఠావ్ అంటే షీట్, దస్తా అంటే క్వైర్, మిగతావి సేమ్. ఓకేనా. 24 ఠావులు షీట్స్ కలిస్తే ఒక దస్తా క్వైర్. అలాంటి 20 దస్తాలు కలిస్తే ఒక రీము. అలాంటి 20 దస్తాలు కలిస్తే ఒక రీము అంటారు. ఓకేనా. అలాంటి 10 రీములు కలిస్తే, అలాంటివి 2 రీములు కలిస్తే, 2 రీములు కలిస్తే దానిని ఒక బండిల్ అంటారు. బండిల్, ఇంగ్లీష్లో కూడా బండిలే. బండిల్ ఆఫ్ పేపర్స్ అంటాం కదా, బండిల్. అలాంటివి
10 రీములు కలిస్తే దానిని ఒక బేల్ అంటారు. బేల్. ఓకేనా? 10 రీములు కలిస్తే, లేదా 5 బండిల్స్ అనొచ్చు. ఒక బండిల్కి 2 రీములు కాబట్టి 5 బండిల్స్ అంటే 5 2 10 రీములు సరిపోతాయి, అట్లా అనొచ్చు. ఓకేనా? ఒకసారి పేపర్ యొక్క యూనిట్స్ చూసుకోండి. ఒక దస్తాకి 24 టావులు, ఒక రీమ్ అంటే 20 దస్తాలు. అలాంటి 2 రీములు కలిస్తే దాన్ని ఒక బండిల్ అంటారు. అలాంటి 10 రీములు కలిస్తే దాన్ని ఒక బేల్ అంటారు. ఇవి మనకు మెజర్మెంట్ ఆఫ్ ద పేపర్ యొక్క యూనిట్స్, పేపర్స్ని మనం మెజర్ చేసే యూనిట్స్. ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే వీడు రీము దస్తాల్లో మాట్లాడాడు. రీముకి ఎన్ని దస్తాలు? 20 దస్తాలు, 20 క్వైర్స్, 20 క్వైర్స్. ఇక్కడ ఎన్ని దస్తాలు ఉన్నాయి? 10 దస్తాలు ఉన్నాయి, 10 క్వైర్స్ ఉన్నాయి. క్యాన్సిల్ చేయొచ్చుగా, 10 1 10 2 దస్తాలే కాబట్టి రేషియో ఎంత? 2:1. సింపుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ నేను ఈ క్వశ్చన్ గురించి ఆన్సర్ చెప్పడానికి చెప్పలేదు, ఈ ప్రమాణాల గురించి చెప్దామని ఈ క్వశ్చన్ ఇచ్చాను. అంటే ఇంత చిన్న ప్రశ్నకు మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం మీకు ఈజీగా చేస్తావు, బట్ ఈ విషయాన్ని చెప్పడం కోసం ఈ క్వశ్చన్ తీసుకున్నాం. దస్తా అంటే 24 టావులు, 1 క్వైర్ ఆఫ్ పేపర్స్ ఈజ్ ఈక్వల్ టు 24 షీట్స్. ఒక రీమ్ అంటే 20 దస్తాలు, 1 రీమ్ ఈక్వల్ టు 20 క్వైర్స్. 2 రీములు కలిస్తే ఒక బండిల్, 10 రీములు కలిస్తే ఒక బేల్ అంటారు దాన్ని. ఓకేనా? ఇవి మనకు పేపర్ యొక్క మెజర్మెంట్స్. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ 1 డజన్ టు 1 గ్రోస్ ఆఫ్ బనానాస్. ఒక డజను నుంచి ఒక గ్రోస్ అరటి పండ్లు. ఇక్కడ కూడా మనం మళ్ళీ ప్రమాణాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒక డజన్ అంటే 12 వస్తువులు, ఏవైనా సరే అవి 12. ఓకేనా? ఒక గ్రోస్ అంటే 12 డజన్లు. ఓకేనా? 12 డజన్లు, 12 డజన్స్ కలిస్తే దాన్ని ఒక గ్రోసు అంటారు తెలుగులో. గ్రోస్ అంటే 12 డజన్లు. అంటే అర్థమైంది, డజనుకు 12 లెక్కన 12 డజన్లు అంటే 12 144 వస్తువులు వస్తాయి. ఓకేనా? చూడండి, ఒక డజన్ అంటే 12 వస్తువులు, 12 ఆర్టికల్స్ అనొచ్చు. ఒక గ్రోస్ అంటే తెలుగులో గ్రోస్ ఇలా రాస్తారు. గ్రోస్ అంటే 12 డజన్లు. డజన్ అంటే 12 వస్తువులు, గ్రోస్ అంటే 12 డజన్లు. డజనుకు 12 లెక్కన 12 డజన్లకి 12 144 వస్తాయి. ఇంకోటి కూడా ఉందండి, ఒక పదము, ఒక గ్రేట్ గ్రోస్ అంటే 12 గ్రోసులు. 12 గ్రోసులు. ఇది ఇంతవరకు మనకు రాలే కానీ వస్తే గ్రేట్ గ్రోస్ అంటారు తెలుగులో. ఇదిగో తెలుగులో కూడా ఇంత ఎట్లా రాయడమే, గ్రేట్ గ్రోసు. ఒక గ్రేట్ గ్రోస్ అంటే 12 గ్రోసులు. ఓకేనా? 12 గ్రోసులు. ఇప్పుడు చెప్పండి, గ్రోస్ అంటే ఎన్ని డజన్లు? 12 డజన్లు. డజన్ అంటే ఎన్ని వస్తువులు? 12 వస్తువులు. ఫైనల్గా చూడు, 3 విషయాలు ఇక్కడ. డజనుకు 12 వస్తువులు, 12 డజన్లు కలిస్తే ఒక గ్రోసు, 12 గ్రోసులు కలిస్తే ఒక గ్రేట్ గ్రోసు. 3 12. ఓకేనా? 12 వస్తువులు కలిస్తే ఒక డజను, అలాంటి 12 డజన్లు కలిస్తే ఒక గ్రోసు, అలాంటి 12 గ్రోసులు కలిస్తే ఒక గ్రేట్ గ్రోస్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏందయ్యా అంటే ఇక్కడ ఒక డజనుకి ఒక గ్రోస్కి మధ్య తేడా. ఒక డజన్, ద రేషియో ఆఫ్ 1 డజన్ అరటిపళ్ళు, 1 డజన్ ఆఫ్ బనానాస్ అంటే డజన్ అంటే ఎన్ని? 12 ఈస్టు ఒక గ్రోసు అరటిపళ్ళు అంటే సింపుల్. అసలు యాక్చువల్గా ఇంత కూడా అవసరంలే, ఇలా రాసేసుకో. చూడు, ఇదేమన్నాడు, ఒక డజన్ అరటిపళ్ళకి, ఒక గ్రోస్ అరటిపళ్ళకి అడిగాడు, అంతేనా? డజన్కి గ్రోస్కి. డజన్ అంటే 12 వస్తువులు, లేదా ఆ ఒక డజనే ఉంచాయి, 1గానే ఉంచాయి. ఒక గ్రోస్ అంటే ఎన్ని డజన్లు? 12 డజన్లు. ఒక డజను 12 డజన్లు.
ఇది డజనే అది డజనే కాబట్టి రేషియో ఎంత అండి 1:12 అయిపోయిందిగా. ఓకేనా, చూడు ఒక డజన్కి ఒక గ్రోస్కి అన్నాడు. ఒక డజన్ కాబట్టి ఒక డజనే. గ్రోస్ అంటే ఎన్ని డజన్లు? 12 డజన్లు. ఒక డజను 12 డజన్లు. ఇది డజనే అది డజనే కాబట్టి రేషియో ఎంత? 1:12 రాయమన్నా రాస్తా. ఇంకా ఒక డజను 12 డజన్లు. డజన్ డజన్ ఏమైపోద్ది? క్యాన్సిల్ అయిపోద్ది. 1:12 ఎంత అవుతుంది? 12. సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. ఫైండ్ ద రేషియో ఆఫ్ 1 క్వింటాల్ టు 2 మిరియాగ్రామ్స్ ఆఫ్ షుగర్. 2 మైరియాగ్రామ్స్ ఆఫ్ షుగర్ అంటారు, కొంతమంది మిరియాగ్రామ్ అంటారు, ఏదన్నా ఒకటే. ఇప్పుడు చూడు ఇక్కడ కేజీలు వీటి గురించి మాట్లాడుతున్నాం. చూడండి, మామూలుగా 1000 kgs ఉందనుకో, దాన్ని ఒక టన్ను అంటారు. టన్, ఇంగ్లీష్లో టన్ను. 1000 kgలు అయితే ఒక టన్ను. మామూలుగా 100 kgలే ఉందనుకో, దాన్ని ఒక క్వింటాల్ అంటారు. తెలిసిన పదాలండి, ఇంగ్లీష్ పదాలు కూడా ఇవే. క్వింటాల్ అంటారు. ఓకేనా, 1000 kgలు ఉంటే టన్ అంటారు, 100 kgలే ఉంటే క్వింటాల్ అంటారు. అదే 10 kgలు ఉందనుకో, దాన్ని ఒక మైరియాగ్రాము అంటారు. గుర్తుపెట్టుకో, దాన్ని ఒక మైరియాగ్రాము అంటారు. 1000 kgలు ఉంటే ఒక టన్ను, 100 kgలు ఉంటే ఒక క్వింటాల్, 10 kgలు అంటే ఒక మైరియాగ్రామ్ అంటారు. ఇప్పుడు చూడు, వీడేమడిగాడా అంటే ఒక క్వింటాలు చక్కెర, ద రేషియో ఆఫ్ 1 క్వింటాల్ ఆఫ్ షుగర్ టు 2 మైరియాగ్రామ్స్ ఆఫ్ షుగర్. 2 మైరియాగ్రాముల చక్కెరకి నిష్పత్తి అడిగాడు. మీరు చెప్పండి, క్వింటాల్ అంటే ఎన్ని? 100 kgలు ఇంటూ ఇస్టు మైరియాగ్రామ్. ఒక మైరియాగ్రామ్ అంటే 10 kgలు. 2 మైరియాగ్రాములు అంటే 2 10 20 kgలు. అంతే కదండి. ఒక మైరియాగ్రామ్ అంటే 10 kgలు అయితే 2 మైరియాగ్రాములు అంటే 20 kgలు. 21ల 25ల ప్రమాణాలు సేమ్ కాబట్టి రేషియో ఎంత? 5:1. ఓకేనా, ఇక్కడ 3 గుర్తుపెట్టుకో. నేను చెప్పిన గత 3 ప్రశ్నలు కేవలం ఆ ప్రశ్న చెప్పడమే నా ఉద్దేశం కాదు, అక్కడ కొన్ని ప్రమాణాలు పరిచయం చేయించడమే ఉద్దేశం. ఒక్కసారి మాట్లాడితే సో 1 by 1 అడుగుతా, చూడకుండా చెప్పండి. ఒక దస్తా, ఒక క్వైర్కి ఎన్ని ఠావులు, ఎన్ని షీట్స్? 24. అదే 20 దస్తాలు కలిస్తే దాన్ని ఏమంటారు? 20 క్వైర్స్ కంబైన్డ్లీ ఈస్ కాల్డ్ యాజ్ 1 రీమ్. 20 దస్తాలను ఒక రీమ్ అంటారు. అలాంటి 2 రీములు కలిస్తే దాన్ని బండిల్ అంటారు. అలాంటి 10 రీములు కలిస్తే దాన్ని బేల్ అంటారు. డజన్ అంటే 12 వస్తువులు. అలాంటి 12 డజన్లు కలిస్తే దాన్ని ఒక గ్రోస్ అంటారు. అలాంటి 12 గ్రోసులు కలిస్తే దాన్ని ఒక గ్రేట్ గ్రోస్ అంటారు. 1000 kgలను టన్ అంటారు, 100 kgలను క్వింటాల్ అంటారు, 10 kgలు వస్తే మైరియాగ్రామ్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ చూడు, ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3. ఇంక మనం సబ్జెక్ట్లోకి వచ్చినాం కాబట్టి ఇంక మనం ఆలోచించమల్లే. 2:3కి విలోమ నిష్పత్తి. 2 పదాలు ఉన్నప్పుడు విలోమ నిష్పత్తి అడిగితే మామూలుగా అయితే ప్రాసెస్ అయితే 1/2:1/3 క్రాస్ మల్టిప్లై చేశాక 3 1s are 3, 2 1s are 2, 3:2. కానీ ఇంత అవసరంలే, ఊరికే 2 పదాలు ఉన్నప్పుడు విలోమ నిష్పత్తి అడిగితే రివర్స్ సింపుల్గా 2:3కి విలోమ నిష్పత్తి ఎంత? 3:2. ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3 ఈజ్ రివర్స్ చేయి 3:2. బట్ 2 టర్మ్స్ ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా రివర్స్ చేసేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు చూడు, ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5:6. 4:5:6కు విలోమ నిష్పత్తి అన్నాడు. ఓకేనా, ఇక్కడ 2 పదాలు ఉన్నాయా? 3 ఉన్నాయా? 3 ఉన్నాయి. 3 ఉన్నప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ట్రై విలోమ నిష్పత్తి కదా, 1/4:1/5:1/6. విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో అడిగితే ఖచ్చితంగా 1/1 అని రాయాలి. రాశాక ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాను ఇలా నిష్పత్తి ఎప్పుడు ఫ్రాక్షన్స్ భిన్నాల్లో ఉండకూడదు. దీన్ని మామూలుగా మార్చాలంటే హారాలను మల్టిప్లై చేయాలి. హారాలను ఎంత? ఇక్కడ డినామినేటర్స్ 4 5ల 20, 26ల 120. ఆ 120తో ప్రతిదాన్ని మల్టిప్లై చేయి.
డినామినేటర్స్ని మల్టిప్లై చేయి, 4 5 20, 26 120, ఆ 120తో ప్రతిదాన్ని మల్టిప్లై చేయి. ఓకే, 4 3 12 0, 5 2 10, 5 4 20, 6 2 12 0. ఇప్పుడు 0 మొత్తం 3 కూడా ఈవెన్ నెంబర్సే, 2తో కొట్టేయచ్చు. ఓకేనా, 2తో కొట్టేసేయచ్చు. 2 10 20, 2 12 24, 2 15 30. ఇంక బో సరే పోగొట్టు వదిలేసి 15:12:10. ఓకేనా, ఇలా 2 కన్నా ఎక్కువ పదాలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇందాక 2 పదాలే వచ్చాయి, 2:3 అనగానే 3:2 అన్నం అయిపోయింది. అలా కాకుండా 2 కన్నా ఎక్కువ పదాలు వస్తే ఫస్ట్ 1/1/1 అని రాస్తాం. నా 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా హారాలన్నింటినీ మల్టిప్లై చేస్తాం. ఎంత వస్తే అంత దాంతో ప్రతిదాన్ని గుణిస్తాం. గుణించిన తర్వాత క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తే అంత. ఇదొక పద్ధతి. లేదు ఇట్లా కాకుండా ఇంకొక రకంగా చెప్పమన్నారు అనుకో, 4:5:6కి విలోమ నిష్పత్తి అని అడిగాడు కదా, 4:5:6కి ఇన్వర్స్ రేషియో అడిగాడు కదా. ఇలా కాకుండా ఇంకోలా చెప్పమంటే సింపుల్ పాయింట్ చెప్పు. విలోమ నిష్పత్తి రాసేటప్పుడు ఫస్ట్ది రాసేటప్పుడు ఫస్ట్ది మూసేయి, మిగతావి 2 మల్టిప్లై చేయి. 5 × 6. రెండోది రాసేటప్పుడు రెండోది మూసేయి, మిగతావి 2 మల్టిప్లై చేయి. 4 × 6. మూడోది రాసేటప్పుడు మూడోది మూసేయి, మిగతావి 2 మల్టిప్లై చేయి. 4 × 5. ఓకేనా, ఇన్వర్స్ రేషియో రాసేటప్పుడు ఫస్ట్ది రాసేటప్పుడు ఫస్ట్ది క్లోజ్ చేయి, మిగతావి 2 మల్టిప్లై చేయి. 5 × 6, 4 × 6, 4 × 5. ఏది రాసేటప్పుడు దాన్ని మూసేయి, మిగతావి 2 చేసేయి. 5 6 30, 4 6 24, 4 5 20. క్యాన్సిల్ చేస్తే 2 10, 2 12, 2 15. సో రేషియో 15:12:10. ఓకేనా, చూద్దాం మరి ఇన్వర్స్ రేషియో కనుక్కోండి. ఇది కేవలం 3 టర్మ్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఇలా చెప్పచ్చు. మనకి ఎక్కువ వచ్చే 3 టర్మ్సే కదా. ఏది రాసేటప్పుడు దాన్ని మూసేసేయి, మిగతావి 2 మల్టిప్లై చేయి. ఓకేనా, మూసుకొని రాసుకో సింపుల్గా. ఏది కావాలో అది మూసేయాలా, మిగతావి రాసుకోవాలా. 4 క్లోజ్ చేస్తే 5 × 6, 5 క్లోజ్ చేస్తే 4 × 6, 6 క్లోజ్ చేస్తే 4 × 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే, ద రేషియో ఆఫ్ టైమ్ టేకెన్ by 3 persons to do a work is 2:3:4. Then find the ratio of their capacities. 3 వ్యక్తులు పని చేయడానికి తీసుకున్నటువంటి రోజుల నిష్పత్తి 2:3:4 అయితే వాళ్ళు ఆ పని చేయడానికి ఉపయోగించే సామర్థ్యాల నిష్పత్తి ఎంత? చూడండి, రోజులు డేస్ ఎన్ని రోజులు తీసుకున్నారంటే 2:3:4 అంటున్నాడు డేస్. కెపాసిటీస్ వాటి సామర్థ్యాల నిష్పత్తి ఎంత అని అడిగాడు. జనరల్గా మాట్లాడితే అసలు రోజులకి సామర్థ్యాలకి సంబంధం ఏంటి అనే విషయం ఒక్కసారి అనలైజ్ చేద్దాం. జనరల్గా డేస్ కెపాసిటీస్ గురించి మాట్లాడితే ఎక్కువ రోజుల్లో ఒకడు పని చేసాడు, అదే పని ఒకడు తక్కువ రోజుల్లో చేసాడు. మీరు చెప్పండి, ఎక్కువ రోజుల్లో పనిచేసిన వాడికి సామర్థ్యం ఎక్కువ తక్కువ? ఎక్కువ రోజులు తీసుకుంటున్నాడంటే సామర్థ్యం తక్కువ, కెపాసిటీ తక్కువ. మరి తక్కువ రోజుల్లో పనిచేసేవాడికి సామర్థ్యం, తక్కువ రోజుల్లో పనిచేసేవాడికి సామర్థ్యం ఎక్కువ. ఓకేనా, డేస్ ఎక్కువ తీసుకున్నాడంటే తక్కువ కెపాసిటీ ఉంది వాడికి, డేస్ తక్కువ తీసుకున్నాడంటే ఎక్కువ కెపాసిటీ ఉంది వాడికి. అంటే రోజులు ఎక్కువ తీసుకుంటే సామర్థ్యం తగ్గుతుంది, రోజులు తక్కువ తీసుకుంటే సామర్థ్యం పెరగద్ది. ఒకటి పెరిగినప్పుడు ఇంకొకటి తగ్గినా, ఒకటి తగ్గినప్పుడు ఇంకోటి పెరిగినా అవి విలోమానుపాతం ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. విలోమానుపాతం ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఇది పెరిగిన రోజులు ఎక్కువ తీసుకుంటే కెపాసిటీ తక్కువ, తక్కువ తీసుకుంటే కెపాసిటీ ఎక్కువ. ఇది తగ్గితే అది ఎక్కుతుంది, ఇది ఎక్కితే తగ్గుతున్నది. అంటే ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్, విలోమానుపాతం. సో ఎందుకు సార్ అసలు విలోమానుపాతంతో పనే ఉంది? ఇందాక క్వశ్చన్లో నేను డైరెక్ట్గా అడిగాడు విలోమ నిష్పత్తి ఎంత అని, విలోమ నిష్పత్తి కనుక్కున్నాం. మరి ఇప్పుడు విలోమ నిష్పత్తి అడిగాడా? అడగల.
రోజుల నిష్పత్తి ఇచ్చి డేస్ రేషియోస్ ఇచ్చి కెపాసిటీ రేషియో అడిగాడు, సామర్థ్యాల నిష్పత్తి అడిగాడు. రోజుల నిష్పత్తి ఇచ్చి సామర్థ్యాల నిష్పత్తి కెపాసిటీస్ అడిగాడు. అంటే రోజులు సామర్థ్యాలు ఎలా ఉంటాయి? అనులోమన విలోమన, డైరెక్టా ఇన్వర్సా? ఇన్వర్స్. విలోమ అంటే విలోమ నిష్పత్తి తీసుకోవాలి. మరి దీనికి విలోమ నిష్పత్తి సేమ్ మనం మూసుకొని రాసుకో టెక్నిక్. ఓకేనా? 2 ఫస్ట్ 2 క్లోజ్ చేస్తే 3 × 4. మొదటిది రాసేటప్పుడు మొదటిది మూసే, రెండోది 3 మూసేస్తే 2 × 4, మూడోది మూసేస్తే 2 × 3, 2 × 3. ఓకేనా? విలోమ నిష్పత్తి ఎలా ఎందుకు? ఫస్ట్ ఇక్కడ 2 క్వశ్చన్లు. రోజుల నిష్పత్తి ఇచ్చి సామర్థ్యాల నిష్పత్తి అడిగాడు, డేస్ రేషియో ఇచ్చి కెపాసిటీ రేషియో అడిగాడు. ఫస్ట్ డేసు కెపాసిటీస్ ఎలా ఉంటాయి? ఇది పెరిగితే అది తగ్గుతాయి, అది పెరిగితే ఇది తగ్గుతాయి. అంటే విలోమానుపాతం, ఇన్వర్స్. విలోమానుపాతం అంటే ఏ నిష్పత్తి తీసుకోవాలి? విలోమ నిష్పత్తి తీసుకోవాలి, ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో ఎలా తీసుకుంటాం? 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఇన్వర్స్ రేషియో తీసుకోవాలంటే ఫస్ట్ది మూసేసి, ఫస్ట్ది రాసేటప్పుడు ఫస్ట్ది మూసేసి మిగతా 2 ఇంటూ చేయాలి. సెకండ్ది రాసేటప్పుడు సెకండ్ది మూసేసి మిగతా 2 ఇంటూ చేయాలి. థర్డ్ది రాసేటప్పుడు థర్డ్ది మూసేసి మిగతా 2 ఇంటూ చేయాలి. ఇలా చేస్తే క్యాన్సిలేషన్ చూడండి. 2 2 2 4, 3 × 2 6 మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది, అక్కడ 3 మిగిలింది. రేషియో ఎంత? 6:4:3. 6:4:3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అబ్జర్వ్ చేస్తే, the ratio of time taken by 3 persons to reach a certain distance is 3:4:5. then find the ratio of their speeds. ముగ్గురు వ్యక్తులు ఒక దూరాన్ని ప్రయాణించినటువంటి కాలాల నిష్పత్తి, వాళ్ళు ఎంతంత కాలాల్లో ప్రయాణించారంటే 3:4:5. అయితే వారి వేగాలు, స్పీడ్స్ రేషియో ఎంత అని అడిగాడు. ఇక్కడ కూడా చూడండి, ఎక్కడ మిమ్మల్ని విలోమ నిష్పత్తిని అడగల, మీరే అర్థం చేసుకోవాలి విలోమానుపాతం ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని. ఆలోచించండి. టైము, స్పీడు. బాగా ఎక్కువ స్పీడ్తో పోయేవాడు తొందరగా పోతాడు, అంటే తక్కువ టైంలో పోతాడని. స్పీడ్ ఎక్కువ ఉందంటే తక్కువ టైం తగ్గుతుంది. బాగా తక్కువ స్పీడ్గా పోయేవాడు చాలా లేట్, ఎక్కువ టైం తీసుకుంటాడు. స్పీడ్ ఎక్కువైతే టైం తగ్గుతుంది, స్పీడ్ బాగా తగ్గిస్తే టైం ఎక్కువ పడుతుంది. ఇంతేనా? ఇది కామన్ సెన్స్, అంతే కదండి. బాగా ఎక్కువ స్పీడ్తో వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం, బాగా తక్కువ స్పీడు అంటే స్లోగా వెళ్తే లేట్ అవుతుంది. అంటే ఇది తగ్గితే అది పెరుగుతున్నది, ఇది పెరిగితే అది తగ్గుతున్నది. అంటే ఇవి కూడా విలోమానుపాతం, ఇన్వర్స్ ప్రపోర్షన్. విలోమానుపాతం అయినప్పుడు ఈ రేషియో ఇచ్చి ఈ రేషియో అడిగితే విలోమానుపాతం ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి ఇన్వర్స్ రేషియో కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ది రాసేటప్పుడు ఫస్ట్ది మూసేయి, మిగతావి 2 ఇంటూ చేయి. రెండోది మూసేయి, మిగతావి 2 ఇంటూ చేయి. మూడోది రాసేటప్పుడు మూడోది మూసేయి, మిగతావి 2 ఇంటూ చేయి. ఓకేనా? 4 5 20, 3 5 15, 3 4 12, 20:15:12. ఈ విధంగా 3 పదాలున్న నిష్పత్తి ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో కనుక్కునే విధానం ఇది. కానీ ఈ అప్లికేషన్స్ క్వశ్చన్స్లో, ఇవి అప్లికేషన్ క్వశ్చన్స్, ఎందుకంటే నేను డైరెక్ట్గా విలోమ నిష్పత్తి అడగలేదు, ఇన్వర్స్ రేషియో అడగలేదు. ఏం చేశాడు? డైరెక్ట్గా ఇన్వర్స్ రేషియో అడగకుండా వాళ్ళు పని చేయడానికి ఇన్ని రోజులు పడుతుంది, ఇంత కాలం పడుతుంది, వాళ్ళ సామర్థ్యం ఎంత, వాళ్ళు పనిచేయడానికి, వాళ్ళు ప్రయాణించడానికి ఇంత కాలం పట్టింది, వాళ్ళ వేగం ఎంత. ఓకేనా? మనమేమన్నాం? కాలము, వేగము, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతాయి, ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతాయి, విలోమానుపాతం. ఇందాక క్వశ్చన్లో ఏమన్నాము? రోజులు, సామర్థ్యము. ఎక్కువ రోజుల్లో చేస్తే తక్కువ సామర్థ్యం, తక్కువ రోజుల్లో చేస్తే ఎక్కువ సామర్థ్యం, విలోమానుపాతం. ఇలా విలోమానుపాతం ఉందంటే ఖచ్చితంగా విలోమ నిష్పత్తే కనుక్కోవాలి, ఇన్వర్స్ రేషియో కనుక్కోవాలి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 10కి వస్తే, ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ 2 persons టు ట్రావెల్ సర్టెన్ డిస్టెన్స్ ఈజ్ 3:4. ఇద్దరు వ్యక్తులు ఒక దూరాన్ని ప్రయాణించడానికి పట్టినటువంటి వేగాల నిష్పత్తి, వాళ్ళు తీసుకున్నటువంటి వేగాల నిష్పత్తి 3:4. ఓకేనా? అంటే అర్థమైంది, మొదటి పర్సన్ 3 స్పీడ్తో వెళ్ళాడు,
రెండో పర్సన్ 4 స్పీడ్తో వెళ్ళాడు. ఫస్ట్ పర్సను సెకండ్ పర్సన్ అనుకో. ఇద్దరు వ్యక్తులు ఒక దూరాన్ని ప్రయాణించడానికి ఉపయోగించిన వేగాల నిష్పత్తి. ది రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ 2 persons టు ట్రావెల్ ఎ సర్టెన్ డిస్టెన్స్. ఓకే, 3:4. ఇఫ్ ఫస్ట్ పర్సన్ రీచ్ ద డెస్టినేషన్ ఇన్ 24 minutes, మొదటి వ్యక్తి తన గమ్యస్థానాన్ని 24 నిమిషాలలో చేరితే, మొదటి వ్యక్తి తన గమ్యస్థానాన్ని 24 నిమిషాలలో చేరితే రెండవ వ్యక్తి ఆ గమ్యస్థానాన్ని ఎంత కాలంలో చేరుతాడని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఓకేనా? ఫస్ట్ పర్సన్ రీచ్ ద డెస్టినేషన్ ఇన్ 24 minutes. ఇన్ హౌ మెనీ మినిట్స్ సెకండ్ పర్సన్ విల్ రీచ్ ద డెస్టినేషన్? ఇది క్వశ్చన్. చాలామంది ఏం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో, అంటే చాలామంది ఏం చేస్తారంటారంటే తప్పు కాదు, కరెక్టే, వాళ్ళు చేసే కరెక్ట్ ప్రాసెసే. స్పీడ్స్ని టైమ్గా మార్చుకొని చేస్తారు. 100%, 120% కరెక్టే, నో డౌట్ దాంట్లో. కానీ స్పీడ్ని టైమ్గా మార్చకుండానే చేద్దాం. ఎందుకంటే నేనేమంటానంటే టైమ్గా మార్చాలంటే 2 పదాలు ఉన్నాయనుకో, వేగం కాలం. మీరు చెప్పండి, వేగం కాలం ఏ అనుపాతం? విలోమానుపాతం. ఇప్పుడే చూసాం. స్పీడ్ ఎక్కువైతే టైం తక్కువ అవుతుంది, స్పీడ్ తక్కువైతే టైం ఎక్కువ అవుతుంది. విలోమానుపాతం. విలోమానుపాతానికి ఏం రాయాలా? విలోమ నిష్పత్తి. 3:4కి విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో ఎంత? 4:3. 2 ఉంటే రాసేస్తాం. 3 ఉన్నాయనుకో, ఫస్ట్ది మూసేసి సెకండ్ థర్డ్ది మూసేసి ఇట్లా రాయాలి కదా. ఈ టైం వేస్ట్ అంతా వద్దు, అసలు టైం రాయొద్దు. స్పీడ్ వాడు ఏమి ఇచ్చాడు? ఇద్దరు వ్యక్తులు దూరాన్ని ప్రయాణించడానికి ఉపయోగించిన వేగాల నిష్పత్తి ఇచ్చాడు. స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. ఓకేనా? స్పీడ్స్ ఇచ్చాడు, రాసేసుకున్నాం. మొదటి వ్యక్తి గమ్యస్థానాన్ని 24 నిమిషాల్లో చేరుతాడు. ఫస్ట్ పర్సన్ 24 minutesలో డెస్టినేషన్ రీచ్ అవుతాడు అన్నాడు. ఫస్ట్ పర్సన్ 24 minutes, సెకండ్ పర్సన్కి ఎంత టైం పడుతుంది అన్నాడు. మనం డైరెక్ట్ చేద్దాం చూడు. ఫస్ట్ పర్సన్ స్పీడ్ ఎంత? 3. జాగ్రత్తగా గమనించండి, నేను స్పీడ్ రాస్తున్నా. ఇక్కడ స్పీడ్ 3 భాగాలు. ఓకేనా? ఇది స్పీడు, ఇది స్పీడు, కానీ ఇక్కడ టైము, ఇక్కడ టైము. ఫస్ట్ పర్సన్ స్పీడ్ ఎంత? ఫస్ట్ పర్సన్ స్పీడ్ ఎంత? 3 భాగాలు. 3 భాగాల స్పీడ్తో వెళ్ళేవాడు ఎన్ని నిమిషాల కాలంలో వెళ్ళిపోయాడు? 24 నిమిషాల కాలంలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనల్ని రెండవ వ్యక్తి గురించి అడుగుతున్నాడు, సెకండ్ పర్సన్ గురించి అడుగుతున్నాడు. సెకండ్ పర్సన్ స్పీడ్ ఎంత? 4. మీరు చెప్పండి, 3 భాగాల స్పీడ్తో వెళ్ళేవాడు 24 నిమిషాల్లో వెళ్తే ఇప్పుడు ఉండే స్పీడ్ 4 భాగాలు. ఇందాకటి వాడికన్నా వీడి స్పీడ్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. స్పీడ్ పెరిగిందంటే చెప్పాలి మీరే, స్పీడ్ పెరిగిందంటే టైము తగ్గుతుంది. ఇజ్ ఇట్ రైట్? స్పీడ్ పెరిగిందంటే టైము అంతే కదా. కొంచెం స్పీడ్ పెంచామంటే తొందరగా వెళ్తాం, తగ్గుతుంది. తక్కువైతే సూత్రం ఎస్, తక్కువ బై ఎక్కువ. తక్కువ 3 బై ఎక్కువ 4 ఇంటూ మిగిలింది 24. 4 6 24, 6 3 18 నిమిషాల్లో వెళ్ళిపోతాడు. క్లియర్? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇంకా కూడా వద్దు, డైరెక్ట్ చెప్తున్నా. ఇద్దరు వ్యక్తుల 2 personsకి స్పీడ్స్ 3:4. ఫస్ట్ పర్సన్ 24 minutesలో వెళ్ళిపోయాడు. సెకండ్ పర్సన్ ఎన్ని నిమిషాల్లో వెళ్తాడు? ఓకేనా? ఇక్కడ క్వశ్చన్లోనే మీరు గమనించాలా, వేగాన్ని గురించి ఇచ్చి కాలాల గురించి చెప్పాడు. ఓకేనా? అంటే స్పీడ్స్ని ఎవరితో పోలుస్తున్నాడు? టైంతో. సో మన క్వశ్చన్ ఏంది? ఫస్ట్ పర్సన్ 24 నిమిషాల్లో వెళ్ళాడు అన్నాడు కదా, 24 నిమిషాల టైంలో గమ్యస్థానం చేరాడు అన్నాడు కదా. ఫస్ట్ పర్సన్ స్పీడ్ ఎంత? 3. మరి ఫస్ట్ పర్సన్ 3 భాగాల స్పీడ్తో వెళ్తే 24 నిమిషాల టైంలో చేరిపోయాడు కదా. మరి సెకండ్ పర్సన్ 4 భాగాల స్పీడ్తో వెళ్తే ఎంత కాలంలో చేరుతాడు? 3 కన్నా 4 ఎక్కువ, స్పీడ్ పెరిగింది. స్పీడ్ పెరిగిందంటే టైము తగ్గుతుంది, తక్కువైతే తక్కువ బై ఎక్కువ వేస్తే 18 నిమిషాలు. ఓకేనా?